హాయ్ అండి. అందరికీ నమస్కారము. వెల్కమ్ టు నాగార్జున కుక్కంటి ఛానల్. మనమైతే ఈరోజు పాన్ కార్డ్‌కి సంబంధించి మనమైతే ఏదైతే అప్లై చేసుకున్నామో న్యూ పాన్ కార్డ్ గాని, కరెక్షన్ పాన్ కార్డ్ గాని, ఏదైతే మనం అప్లై చేసుకున్నామో లేకంటే రీప్రింట్ పాన్ కార్డ్ వాటికి సంబంధించి ఒక అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ అయితే ఉంటుంది. సో, అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ ద్వారా ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ద్వారా మనం ఏ విధంగా పాన్ కార్డ్‌ని ట్రాక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంది? లైక్ కొరియర్ అయిందా? లేకుంటే మన ఈమెయిల్‌కి సెండ్ చేసారా? లేకుంటే రీప్రింట్ అనేది మనకి దాని స్టేటస్ ఏంది అనేది లైక్ ఇక్కడ మనకైతే ట్రాక్ చేసుకోవడానికైతే ఈ అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో, అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌తో మనం పాన్ కార్డ్‌ని ఏ విధంగా ట్రాక్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో, ఈ వీడియో అయితే మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. సో, అలాగే మన ఛానెల్‌ని మీరు మొదటగా విజిట్ చేసినట్టయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌కైతే సపోర్ట్ చేయండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకైతే ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. మీ పీసీలో గాని, లేకుంటే మీ మొబైల్‌లో గాని. సో, ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ యూటీఐ పాన్ ట్రాక్ అని సెర్చ్ చేయండి. యూటీఐ పాన్ ట్రాక్ లేకుంటే ఎన్ఎస్‌డి మీరైతే ఏ వెబ్‌సైట్‌లో అయితే మనం పాన్ కార్డ్ చేసుకున్నామో ఆ వెబ్‌సైట్. ప్రెజెంట్ అయితే నేను యూటీఐలో చేశాను కాబట్టి యూటీఐకి సంబంధించి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎన్ఎస్‌డిఎల్ వెబ్‌సైట్‌లో చేస్తే ఎన్ఎస్‌డిఎల్‌కి పాన్ ట్రాక్ అని కొట్టుకోండి. ఇన్‌కమ్ టాక్స్ అయితే స్టేటస్ హబ్ ఇక్కడ పాన్ ఉంది చూసారా? ఇలా అయితే ఇది క్లిక్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను యూటీఐ. సో, ఈ యూటీఐకి సంబంధించి ఓపెన్ చేసుకుందాము. సో, ఓపెన్ చేసుకున్నాక అయితే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అయితే. ఇక్కడ ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ ట్రాక్ యువర్ పాన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి అదైతే క్లిక్ చేయి. ఇక్కడ మనకి అప్లికేషన్ కూపన్ నెంబర్ అంటే అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో, ఇక్కడ యూతో స్టార్ట్ అయ్యి ఉంటది. ఓకే. ఆ నెంబర్ అయితే ఇచ్చేసాను. లేకుంటే అది లేకుంటే పాన్ కార్డ్ నెంబర్ అయినా 10 డిజిట్ పాన్ కార్డ్ నెంబర్ అయినా ఇచ్చేసేయండి. అవి ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ అయితే కొట్టాలి. వన్స్ సబ్మిట్ కొడితే మనకైతే దాని స్టేటస్ అయితే బయటగా అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో, మనమైతే డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం ఒకసారి. సో, నేను లాస్ట్ చేసిన అప్లికేషన్ అయితే ఇక్కడుంది. సో, మన ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ ఉన్నాయి. సో, ఫిక్స్ ఉన్నాయి. సో, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ అప్లికేషన్ కూపన్ నెంబర్ అయితే ఇచ్చాను. అలాగే క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. సో, అలా క్యాప్చా ఎంటర్ చేశాను. సో, డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మనం పాన్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా పాన్ కార్డ్ నంబర్ గాని, అప్లికేషన్ నంబర్ గాని ఏదో ఒకటి ఇవ్వాలి. సో, వన్స్ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ సబ్మిట్ కొట్టాలి. సో, అయితే మనకు దానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అయితే వచ్చింది. అప్లికేషన్ టైప్ వచ్చింది. ప్లస్ అలాగే అప్లికెంట్ నేమ్ అయితే ఇచ్చాడు. దాని స్టేటస్ యువర్ అప్లికేషన్ ఈస్ అండర్ ప్రాసెస్ యువర్ అప్లికేషన్ ఈస్ ప్రాసెస్డ్ సక్సెస్‌ఫుల్లీ కార్డ్ ఈస్ అండర్ ప్రింటింగ్ అని అయితే వచ్చింది దాని స్టేటస్. ఓకే. మన కార్డ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాసెస్ అయిందంట. అండర్ ప్రింటింగ్‌లో ఉందంట. ఓకే. ఇది పాన్ కార్డ్ నంబరు. మన రీజన్ సౌతర్న్ రీజన్ అనేది చూస్తుంది. ఇది స్టేటస్ తెలుసుకునే విధానం అయితే. సో, ఈ వీడియో గాని మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానెల్‌కి ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి అయితే షేర్ అవుతుంది. సో, రికమెండ్ అవుతుంది. సో, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే.